ఒకరోజు మహారాజు అయినటువంటి అక్బరు తన మంత్రి అయినటువంటి బీర్బల్తో ఇలా అన్నాడు. నా భవనం కర్ర మరియు రాతి స్తంభాల మీద నిలబడి ఉంది, కానీ ఆకాశం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆకాశానికి స్తంభాలు ఉంటాయా అని అడిగాడు. బీర్బలు ఆకాశం కూడా స్తంభాల మీదనే నిలబడి ఉంటుంది అని చెప్తాడు. మరి అవి ఎందుకు మనకి కంటికి కనిపించడం లేదు అని అడిగాడు. దానికి సమాధానం, మహారాజా, నాకు కొంత డబ్బు మరియు సమయం ఇవ్వండి, నేను ఆకాశానికి ఉన్నటువంటి స్తంభాలను మీకు చూపిస్తాను అంటాడు. బీర్బల్ యొక్క మాటకి అక్బర్ బాగా ఆశ్చర్యపడి, సరే, నువ్వు అడిగినట్టు నీకు కొంచెం డబ్బు 6 నెలల సమయం ఇస్తాను అని చెప్తాడు. సరే, బీర్బల్ తన మొదటి ప్రయాణం మొదలు పెడతాడు. అతను చాలా ప్రదేశాలు తిరుగుతాడు. అతను ఏదైనా నగరానికి వెళ్ళినప్పుడు వీధుల్లో ఇలా ప్రకటన వేయిస్తాడు. ఎవరైనా నా కర్రతో 500 దెబ్బలు తింటారో వారికి నేను 500 రూపాయలు ఇస్తాను అని. కానీ ఆ దెబ్బలు తినడానికి ఎవరూ ముందుకు రారు. చివరికి ఒక వ్యక్తి అతని యొక్క ప్రకటన విని బయటకు వచ్చి, నాకు 500 దెబ్బలు కొట్టండి, నేను తింటాను, అలాగే నాకు 500 రూపాయలు ఇవ్వండి అని చెప్తాడు. ఏమాత్రం ఆశ్చర్యపోకుండా బీర్బలు ఇలా అంటాడు, 100 దెబ్బలకే నువ్వు చనిపోతావు, మరి మిగిలిన దెబ్బలు ఎవరు తింటారు అని అడుగుతాడు. ఆ వ్యక్తి, అయ్యా, నా భార్య, నేను దెబ్బలు తినగా మిగిలిపోయిన దెబ్బలు నా భార్య తింటుంది అని సమాధానం ఇస్తాడు. కానీ నీ భార్య నీకంటే చాలా బలహీనంగా ఉంది, ఆమె 50 దెబ్బలకే చనిపోతుంది, ఆ తర్వాత మిగిలిన దెబ్బలు ఎవరు తింటారు అని అడుగుతాడు. దానికి ఇతను ఏం చెప్తాడంటే, నా కొడుకున్నాడయ్యా, మా భార్య కూడా తినకుండా, అంటే మా భార్య చనిపోతే మిగిలిపోయినటువంటి దెబ్బల్ని నా కొడుకు తింటాడు అని చెప్తాడు. అతను దానికి సమాధానంగా బీర్బల్, ఒకవేళ నీ కొడుకు కూడా, అతను కూడా చనిపోతే అప్పుడు ఎవరు తింటారు అని అడుగుతాడు. అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే, నా కూతురు ఉంది, నా కుటుంబంలో మిగిలినటువంటి ఏకైక వ్యక్తి నా కూతురు ఆ దెబ్బలు తింటుంది. తర్వాత ఏమనుకుంటాడంటే, మీరు దేవుడు పంపించినటువంటి వ్యక్తి రాజుగారి పేరు మీద వచ్చారని నాకు తెలుసు, మీరు ఏం చేయాలనుకుంటే అది నేను చేస్తాను అని వ్యక్తి అంటాడనమాట. అయితే ఆ వ్యక్తి చెప్పిన విషయాలను బీర్బల్ రాజుగారికి వివరించినప్పుడు అక్బరు ఎంతో ఆశ్చర్యపోతాడు మరియు అతని మనసు చాలా చలించిపోతుంది. బీర్బల్ ఏం చెప్తాడంటే, మహారాజా, చూసారా, ఇలాంటి వ్యక్తులే ఆకాశం నిలబడడానికి ఆధారమైన స్తంభాలు లాంటి వారు అని చెప్తాడు. ఈ కథ ద్వారా బీర్బల్ నిస్వార్థం మరియు దైవభక్తి గల మనుషుల వల్లే ఈ లోకం, అంటే ఆకాశం నిలబడి ఉందని అక్బర్కి చతురతతో వివరిస్తాడనమాట.